గురుర్బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. ఈనాడు ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశం లోపల ప్రయాణం చేస్తూ ఉన్నాం. నేటి శీర్షిక ధర్మో రక్షత రక్షిత. శాంతి మనకు ఎంతో అవసరము. మానవుడికి ఈనాడు శాంతితో జీవించాలి కాబట్టి వాటి గురించి కొంత విషయాన్ని తెలుసుకుందాం. చాలామంది మిత్రులు కోట్లను పడగెత్తుతూ ఉంటారు. వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అయితే ధర్మ మార్గంలో వెళ్తూ ఉన్నారా, ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు వాళ్ళకు కేవలం డబ్బులు మాత్రమే కనపడుతూ ఉంటుంది. మరి కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు, ఉన్నత చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది డబ్బుల మీదనే ముడిపడి ఉంటారు. ఇట్టివారు చాలామంది దేవాలయానికి దర్శనానికి వస్తారు. కొంతమంది వివిఐపి టికెట్లు కొనుక్కొని ముందు వరుసలోనే ఉంటారండి. మరి అన్ని కోట్లు ఉన్నాయి కదా, అన్ని లక్షలు ఉన్నాయి కదా, మరి ఎందుకు వాళ్ళు వివిఐపి టికెట్ కొనుక్కు ముందు నిలబడుతున్నారు అంటే శాంతి లభించలేదు. ధర్మ మార్గంలో ఉన్నట్టయితే, సత్య మార్గంలో ఉన్నట్టయితే వాళ్లకు శాంతి లభిస్తుంది, కానీ లేకపోతే శాంతి లభించదు. అట్టి పరిస్థితిలో తప్పకుండా దేవాలయంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చదువుకున్నటువంటి, ఎంతో ఉన్నత చదువుకున్న వాళ్ళు కూడా దేవాలయంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని శాంతిని పొందువలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కొంతమంది ఉన్నారండి, బాబు ఎలా ఉన్నారు సార్, బాగున్నారా సార్ అని అడిగామనుకోండి, లక్షల కోట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమోనండి, బతుకుతున్నాం, ఏదోలేండి మా జీవితం అని అంటుంటారు. ఏంటండి, కోట్లు సంపాదిస్తున్నారు కదా, ఇలా అంటున్నారు ఏంటి అని అడిగితే అంతేలేండి అంటారు. అంటే ఏంటి, అక్కడ వాళ్లకు శాంతి లభించట్లేదు. కాబట్టి 24 గంటలు డబ్బు మీద మాత్రమే వ్యామోహంతో పొంది ఉన్నారు అని అర్థం. ఆరోగ్యం కూడా అంత మాత్రం ఉంటుంది. వాళ్ళు పాపం సరి అయిన భోజనం తినలేరు. గట్టిగా మాట్లాడితే కాఫీ తాగుదామంటే నాకు షుగర్ లేకుండా కావాలని అడుగుతారు. అక్కడ చూసారా ఎంత బాధాకరమైనటువంటి విషయం ఉంటుంది. కాబట్టి నిరంతరం కూడా వాళ్ళకి డబ్బు తప్ప వేరే మార్గం కనబడలేదు. అందుగురించే మీరు చూడండి, నిత్యం కూడా కూలి పని చేసేవాడు చూడండి, వాడు పడుకునేటప్పుడు హాయిగా ఆనందంగా భోజనం చేసి నిద్రపోతాడు కళ్ళ నిండా. కానీ ఇదే డబ్బులు సంపాదించిన వాడు నిద్ర మాత్రలు వేసుకోవాలి, అనేకమైనటువంటి వ్యాధులకు గురి అవుతూ ఉంటాడు. మరి లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఉంటే నాకు తగ్గిపోతుంది అంటే ఎక్కడ తగ్గిపోతుంది? తగ్గిపోయేది ఏమీ లేదు, ఇంకా మళ్ళీ వ్యాధులు కొని తెచ్చి పెట్టుకోవడమే. కాబట్టి ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకు తప్పకుండా దేవుడి యొక్క కృప ఖచ్చితంగా ఉంటుంది, శాంతిగా ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ. కాబట్టి ధర్మో రక్షత రక్షిత అని, అందుకే తిరుపతి దేవస్థానం ఎక్కడ చూసినా ధర్మో రక్షిత రక్షిత అని రాసి ఉంటారు. కానీ ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మనకు శాంతి కావాలంటే, మనకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మనకు ధర్మ మార్గంలో వెళ్ళాలి. ధర్మాన్ని మనం దాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. ఎవరైతే ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దైవానుగ్రహం పొందగలరు. ఒక్క విషయం మిత్రమా, కొంతమంది అడుగుతారు, స్వామి మీరు ఎంతమంది
కొంతమంది మిత్రులు అడిగా, ఏమండి మీ వాడు ఎట్లా అంటే, మా వాడు కోట్లు సంపాదిస్తారు అంతేగాని, ఏమండి నేను ఒకే విషయం అడుగుతా, ధర్మం మార్గంలో మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా అని ఒక్కరిని అడగండి, అడిగి చూడండి. ధర్మంతో ఒకవేళ శాంతిగా ఉన్నాడా అని అడిగి చూడండి. లేదంటే మావాడు కోట్లు అంతేగాని ధర్మ మార్గంలో ఎవరైనా ఉన్నారని ఎవరైనా ఒక తల్లిదండ్రులు చెప్పగలిగితే, 1000లో 1000లో లక్షలో ఎవరైనా చెప్పగలిగితే, నా పిల్లవాడు ధర్మ మార్గంలో నేను నడిపిస్తున్నానండి, అతను శాంతిగా భగవంతుని యొక్క సేవ చేసుకుంటాడు అంటే వాళ్లకు పాదాభివందనం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈనాడు తప్పకుండా ధర్మ మార్గమే అవసరం. సనాతన ధర్మం అభివృద్ధి చెందాలంటే నేడు ఖచ్చితంగా ధర్మ మార్గం ఎన్నుకోవాలి. అందుగురించి సనాతన ధర్మమని ప్రతి ఒక్కరూ కూడా మనం నోటి నిండా అంటూ ఉంటాం. అది నిజం కావాలి అంటే, మనం శాంతి మార్గం పొందాలంటే ధర్మో రక్షత రక్షిత అన్న విధానాన్ని మనం వాటి మార్గంలో నడవాలి, కానీ వేరే మార్గం లేదు అన్న విషయాన్ని గమనించండి. దయచేసి డబ్బులు సంపాదించాలి లేదనలేదు, కానీ ధర్మ మార్గం కూడా మనం ప్రయాణం చేయాలి కదా. కొంతమంది ఉంటారండి, అసలు డబ్బు తప్ప వేరే పరమావధి లేదు, ధర్మం కాదు కదా, అధర్మ మార్గంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. పాపం వాళ్ళు 24 గంటలు ఏ విధంగా అధర్మంగా డబ్బు సంపాదించాలి అంతే. వాళ్లకు ధర్మం ఎక్కడో, వాళ్ళకి ధర్మం అంటేనే తెలియదు. వాళ్ళకి 24 గంటలు డబ్బు తప్ప ధర్మం తెలియదు. మరి వాళ్లకు అనేక రోగాలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అది కావాలా, మనకు ధర్మ మార్గంలో నడవాలా? కాబట్టి మనందరం కూడా ధర్మ మార్గంలో ప్రయాణం చేద్దాం. ధర్మాన్ని మనం పుణికిపుచ్చుకుని మనం ముందుకు నడుద్దాం. ధర్మాన్ని మనం రక్షిద్దాం, అది మనల్ని రక్షిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.